మనసు ఇరిగిపోయింది నాకు. జీవితం పాడైపోయింది నాన్న. అంతే ఆమె ఇష్టంతో పని. చాలా సార్లు ఇలాగే చేయగాల్చుకుంటా నేను. చాలా మంది ఎందుకు ఆంటీ పై ఇది చేతి మీద కూడా చేసిర్రు ఆ రోజు. ఆ ఆంటీ కూడా పంపించింది. ఇప్పుడు 4 గోడల మధ్య వేరు అమ్మా. ఇల్లు ఇడిచిపెట్టేసి వేరే జాగాలో కిరాయికి పెడితే అప్పుడేమన్నా వీళ్ళు సుధరాయిస్తారా? ఇప్పుడు సొంతం ఇంట్లో ఉన్నారు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళని. అట్లా బయట ఇట్లా ఉంటే అన్ని రాసియాలి సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నావేమున్నాయి అవి వదిలేసి కాదు. బయట రూమ్ లో ఉంటే నీకు ఇష్టమేనా? బయట ఉండాలా. మళ్ళీ నేను నాకు నచ్చినప్పుడే నేను పని చేస్తాను సార్. నచ్చినప్పుడు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళమంటాడు కదా, బయట ఉన్నా దాన్ని కూడా. సొంత ఇల్లు పెట్టుకున్నా కూడా డ్యూటీకి వెళ్ళని గొడవ చేసిండు సార్. నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళాను, నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళాలని అనుకున్నాను. సతాయించినందుకే నేను వెళ్తా అన్నాను. అది లేదు, అది ఇంట్లో సతాయించినాక అమ్మ నేనంటాను, ఒకటే గుర్తుపెట్టుకో, అతిగా ఆవేశపడే ఆడది బాగున్నట్టుగా చరిత్రలో లేదు. బాగా ఆవేశపడే ఆడది, బాగా టెంపర్గా ఉన్న ఆడది నాశనం అయిపోయిన చరిత్ర ప్రపంచం మొత్తం. మాటగా మాట సమాజంతో గొప్పదని ఒగుతావా? అవునా, నా జీవితం నాశనం అయిపోయింది. నేను చివరిదాకా వచ్చి నీ చెబుతున్నా, చాలా ప్రేమగా చెబుతున్నా, నువ్వు చిన్న పిల్లవిని తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మాటగా మాట సమాజం, ఇప్పుడు రేపు ఆయనతో కలిసి ఉండాలి, నువ్వు ఆ భర్తతో కలిసి ఉండాలి. ఎన్ని తిట్టుకుంటారు ఒకళ్ళొకళ్ళు. తప్పు చేశారు, దిద్దుకోవాలి అనుకోవాలి. నువ్వు అన్నావు చూడు, వేరే ఉంటావా? ఉండు, రాపించుకో. కొట్టకూడదు, తిట్టకూడదు, తన్నకూడదు, ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తిట్టుకో. కొన్నాళ్ళు ఉండండి బయట. మీ అత్తకి మీ మా వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేకపోతే ఆ అబ్బాయి ఎప్పుడు చెప్పాడు, అరే పంపించేరా బిడాకులు ఇచ్చాయని 1 నిమిషం పని అన్నారా? అన్నారు సార్. మాట అన్నారు, పస్సాలు అన్నారు. కొడతంటే అంటారు అగమ్మా, కొడతంటే అంటారు. నేను కొడతాను కదా, ఎందుకు విడాకులు ఇచ్చుకోవాలో నీకు ఆమె ఇష్టం లేనప్పుడు చెప్పుంటారు. ఎవడని చెప్తా, నేనే చెప్తా కదా. ఎప్పుడు విడాకులు ఇచ్చుకోవాలంటే వాడు పరమ కిరాతకుడు, వాడు దుర్మార్గుడు, పరమ నీచుడు ఆ లెవెల్లో ఉంటే ఎవడన్నా రావణాసురుడు లాగా అప్పుడు విడాకులకు వెళ్ళాలా. ఇప్పుడు మాటగా మాట సమాధానం చెప్తే ఎట్ట కాపురం నిలబెడతానన్న? నువ్వు ఆలోచు. మాటగా మాట సమాధానం చెప్పుకుంటే ఏమవుతాయి? ఇగులు పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి, పుళ్ళు పెరిగిపోయింది, మనసులో ద్వేషం పెరిగిపోయింది. అవి కావాలా నీకు? అత్తమ్మా నేను కలిసి ఉండాలనుకుంటున్నాను, కొట్టకుండా చూడు అత్తమ్మా నీ కాళ్ళ దండం పెడతా అనాలి. అది ఆడపిల్ల లక్షణం. అది తప్పు దిద్దుకో. నేను తప్పు దిద్దుకోనండి, నేను కొడతానంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. సారీ అన్నాడు కదా, తప్పు దిద్దుకున్నాడు కదా నాన్న, ఇంకెప్పుడు తప్పు చేయలేడు కదా. ఇంకా అత్తమేనా మామమేనా అక్కమేనా పడిపోతావేంటి నాన్న? అవన్నీ పాతాయి, అయిపోయింది. సరే వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కదా సార్. మేము కలవడది మా అత్తకే ఫస్ట్ పెళ్లిలోనే పాత జీర కట్టుకొని అసలు మనసు లేనట్టే ఉంది ఆ రోజు. ఏంది మీ అమ్మాయి అట్లా ఉందంటే సమస్య కాదు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,